Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. తెలుగింటి అతిపెద్ద పండుగ సందర్భంగా గుడివాడలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంక్రాంతి సంబరాలు. పల్లె వాతావరణంలో ఆహ్లాదకరమైన సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపిన నిర్వాహకులు. పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించిన స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా స్టేడియం నందు ఉచిత శిక్షణ అందజేయడం జరుగుతుందన్న ఎలవర్తి. తెలుగుంటి వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గుడివాడలో మన గుడివాడ మన సంక్రాంతి కార్యక్రమాన్ని గుడివాడ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. నియోజకవర్గం నుంచి నలుమూలల నుండి సంక్రాంతి సంబరాలు తిలకించేందుకు వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ సంక్రాంతి సంబరాల్లో అసీల కోడి పందాలు ఆకర్షణీయంగా నిలుస్తాయని, ఈ పందాలను నిర్వహించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది వస్తున్నారని నిర్వాహకులు తెలియజేశారు. 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాలను తిలకించి ప్రజలు ఈ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. attitude పొంగల్. It's a blockbuster పొంగల్. Girls, no dangal, celebrate the Pongal. Every year, Gobbi Allah, come to Pallettoor Gobbi Allah.
యాటిట్యూడ్ పొంగల్. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ నందు అత్యుత్తమ శిక్షణ అందజేయడం వలన దేశంలో ఎక్కడ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగినా మా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి బహుమతులు గెలుపొందుతున్నారని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు తెలిపారు. మైలవరంలో జరిగినటువంటి ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొన్న స్టేడియం క్రీడాకారులు అనేక విభాగాల్లో గోల్డ్ మరియు సిల్వర్ మెడల్ సాధించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మెడల్స్ సాధించిన క్రీడాకారులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి మరియు కోచ్ వెంకటేశ్వర, క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం సంబంధించినటువంటి క్రీడాకారులు గుత్తికొండ లోహిత 43 kgs కేటగిరీలో 170 kgs బరువునెత్తి గోల్డ్ మెడల్, అట్లాగే వీరనాగాను 180 kgs లో ఆ వెయిట్ లో గోల్డ్ మెడల్, జి సుభాషినికి 84 kgs విభాగంలో 235 kgs లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మైలవరంలో జరిగినటువంటి ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఎన్టీఆర్ స్టేడియం సంబంధించినటువంటి క్రీడాకారులందరూ పాల్గొనడం, దానిలో ఈ పిల్లలందరికీ కూడా వివిధ కేటగిరీల్లో వివిధ బాడీ వెయిట్ లో గోల్డ్ మెడల్స్, అట్లాగే సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడే కాదు, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం సంబంధించినటువంటి వెయిట్ లిఫ్టింగ్ సంబంధించినటువంటి కాంపిటీషన్స్ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ జరిగినా కూడా తప్పనిసరిగా కొన్ని పథకాలు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం సొంతం. ఖచ్చితంగా ఆ విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ ఆ విధంగా ఉంది. క్రీడాకారులను ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం ఆ విధంగా చేస్తాం కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో జరిగే ఏ పోటీల్లో అయినా సరే, నేషనల్ స్థాయిలో అయినా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులకి అన్ని పథకాలు లభిస్తున్నాయి. తప్పకుండా పథకాలు సాధించినటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాము. తొలితరు స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమాన్ని గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్ లో వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు పాల్గొని ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి, సిఐటియు కార్యదర్శి లక్ష్మణ్ రావు, వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు శివనాగమల్లేశ్వర, కొండ తదితరులు పాల్గొన్నారు. వడ్డే ఓబన్న గారి 218వ జయంతిని ఈ రోజున జరుపుకుంటా ఉన్నాం. ఆయన ఓబన్న గారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, అట్లాగే బ్రిటిష్ వాళ్ళు చేసే దోపిడీకి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ స్వతంత్ర పోరాటంలో ఓబన్న గారి పాత్ర కూడా చాలా కీలకమైంది. నరసింహారెడ్డి గారి అనుచరుడిగా, సైన్యాధిపతిగా ఉంటూ మరి ఆ రోజున తెల్లదొరల మీద పోరాటం చేసి అమరుడవడం జరిగింది. మరి 218 సంవత్సరాలు ఆయన పుట్టిన తర్వాత మరి ఈ రోజున ఆయన జయంతి కార్యక్రమాలని జరపమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జీవో ఇవ్వటం అనేది జరిగింది. మరి ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆనాడు రానాటి ప్రాంతంగా పిలువబడినటువంటి ప్రాంతాన్ని ఈరోజు నంద్యాల జిల్లాగా ఈ రోజున ఏర్పడింది. మరి నంద్యాల జిల్లాకు చెందినటువంటి వడ్డే ఓబన్న గారు మరి ఆ కార్యక్రమాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటా ఉన్నాం. మరి వడ్డే ఓబన్న గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవటం అంటే మరి ఆ రోజున తెల్లదొరల దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో అనేక మంది అమరులైనారు. మరి అందులో ఓబన్న గారు కూడా అమరులవడం జరిగింది. మరి మనకి తెల్లదొరల దోపిడీ మాత్రం పోయిందే తప్ప నల్లదొరల దోపిడీ అట్లాగే కొనసాగుతూ ఉంది. మరి ఈ రోజున ఆదాని అంబానీలు చేసేది కూడా ఆ రోజున తెల్లదొరలు చేసినటువంటి పని ఈ రోజున వీళ్ళు చేస్తూ ఉన్నారు. మరి నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడగలిగితేనే మరి వడ్డే ఓబన్న గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా మనం పోరాడితేనే ఓబన్న గారి యొక్క ఆశయాలకే మనం నెరవేర్చడంలో అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి 218వ జయంతి పురస్కారాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. అది ఈ రోజున జనవరి
11వ తారీఖున 2025 ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరపాలని చెప్పి జీవోని విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈయన తొలితర స్వతంత్ర సమర యోధుడు. మనందరికీ తెలిసింది ఏంటంటే సిపాయి తిరుగుబాటు 1857 నుంచే స్వతంత్ర పోరాటం జరుగుతుందనని చెప్పడం జరుగుతుంది. దానికి ముందుగానే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో రైతాంగ వ్యవసాయ శిస్తు కట్టాలని చెప్పి తెల్లదొరలు ఆ రోజున పెట్టినటువంటి వాటిని వ్యతిరేకిస్తూ ఆ రోజున మొదలుపెట్టిన తొలితరం స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తుల్లో మన ఒడ్డే ఓబన్న గారు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సమానమైనటువంటి వ్యక్తులతో కోయే వాళ్ళతో అందరితో కలిసి ఆయన ఒక 60,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని తెల్లదొరల మీద ఆ రోజున మేము శిస్తు కట్టమనన్న పద్ధతుల్లో ఆయన తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు నుండి ఈరోజు 2018 సంవత్సరాలకే మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన అధికారికంగా జరపాలని చెప్పి ఒడ్డే ఓబన్న గారిని జయంతి జరపాలి అని చెప్పడం ఆనందకరంగా ఉంది. అట్లాగే ఒడ్డెర కులస్తులు కూడా ఒడ్డెరులందరూ కూడా ఈయన జయంతులు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు. అట్లాగే అన్ని ఏరియాల్లో కూడా విగ్రహాలు ఆవిష్కరణ వాళ్ళు జరుగుతుంది. ఇవాళ మన తుమ్మలపల్లి కళాక్షేత్రం కూడా కాస్త విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూడా భారీగానే ఇది జరుగుతుంది. కాబట్టి దీని తరఫున మేము ఒడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒడ్డెర ఓబన్న ఆశయాల్ని మేము సాధిస్తాము. అందరూ చదువుకోవాల్సిన ఆయన ఆశయాలు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు ఉండాలని ఆయన ఆశించాడు. కాబట్టి ఆయన పహారంగా మేము నెరవేరుస్తాం. ప్రతి ఒక్కళ్ళు చదువుకునేటట్టు ఆయన ఆశపహారం మేము నెరవేరుస్తాం. ఈ రోజున సమరయోధుడు ఒడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా ఈ రోజున అధికారికంగా ఈ కార్యక్రమాలు జయంతులు వర్ధంతులు అధికారికంగా జరపమని ప్రభుత్వం ఈ రోజున జీవో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ రోజున వర్ధంతులు జయంతులు చేసుకోండి ఇవ్వడం బాగానే ఉంది. కానీ ఒడ్డే ఓబన్న గారు ఏ లక్ష్యంతో అయితే పనిచేశాడో స్వతంత్రంలో ఏ విధానంతో అయితే వెళ్ళాడో అదే విధానం ఈ రోజున వడ్డేరా కుటుంబాలకు సంబంధించి ఇప్పటికి కూడా చాలామంది బానిసత్వంగానే ఉన్నారు. ఈ రోజున ఈయన్ని ఎలా అయితే ప్రభుత్వ విధానాల్లో గుర్తించారో అదే విధానంగా వడ్డేరా వృత్తిదారులుగా ఉన్న వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి వాళ్ళ హక్కులు అన్నీ కల్పించి వాళ్ళను కూడా ఉన్న పేదరికంలో నుండి పైకి తెచ్చి వాళ్ళను కూడా మంచి భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాలు ఎలక్షన్ టయాల్లో కూడా ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకొని వాళ్ళొక వడ్డేరా వృత్తిదారులకు సంబంధించి వాళ్ళకు ఒక భవిష్యత్తు కల్పించాలని చెప్పి ఈ రోజున కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వడ్డేరా కుటుంబాలకు సంబంధించి వృత్తులు భవన నిర్మాణాల్లో ఎక్కువ శాతం వర్కులు చేస్తూ ఉంటారు. ఈ రోజున చూసుకుంటే భవన నిర్మాణ సంక్షేమ బోర్డులు ఆపేశారు. వాళ్ళకి కూతో కాతో ఆటల్లో నుండైనా వాళ్ళకి బెనిఫిట్స్ వస్తుంది అనుకుంటే ఆ బెనిఫిట్స్ కూడా ఇవ్వని పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వాలు స్వతంత్ర సమర యోధుడని వడ్డే ఓబన్న గారని చెప్పుకోవడం కాదు, వాళ్ళొక వృత్తుల్లో పనిచేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళకి రావాల్సిన నిధులు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటారు. తొలి స్వతంత్ర సమరయోధుడిగా వడ్డే ఓబన్న గారు కార్యక్రమాన్ని గుడివాడ నెహ్రూ చౌక్లో ప్రారంభించటం, అలాగే ఒడ్డెర కులస్తులు అందరూ ఈ రోజున అందరూ కలిసి ఆర్డరు మన చంద్రబాబు గారు గవర్నమెంట్ తరఫున ఈ ఆర్డర్ 3 రోజుల కింద రావటం జరిగింది. అలాగే ప్రతి కార్యక్రమంలో అక్కడ ఆయన ఆఫీసుల్లో కూడా ఆయన ఫోటోలు కూడా పెట్టి సమరయోధ విధానాన్ని ఆయన గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే మన ప్రజల విషయాల్లో చాలా విషయాల్లో ఆయన స్వతంత్ర సమరయోధుడిగా చాలా కష్టపడి వడ్డరదారులు
ప్లస్ ప్రజల కోసం కూడా చాలా కష్టపడి ముందుకు రావటం, అలాగే ఆయన ఈ రోజున గుర్తింపు తీసుకోవడం, ఆయన స్ఫూర్తితో కూడా మన వడ్డరదారులు మన ప్రజలు అందరూ కూడా ముందుకు వచ్చి దాని కార్యక్రమాన్ని ముందుకు జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ కీర్తిశేషులు పొట్లూరి రేవతి కుమార్ 2వ వర్ధంతి సందర్భంగా న్యూస్వీడ్ లో జరగబోయే బాస్కెట్బాల్ టోర్నమెంట్ కు ఎంపికైన గుడివాడకు చెందిన బాస్కెట్బాల్ క్రీడాకారులకు గుడివాడ న్యూ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేవతి కుమార్ కుమారుడు పొట్లూరి హేమంత్ కుమార్ 25,000 రూపాయలు విలువ చేసే జెర్సీలను అందజేశారు. సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారులు హేమంత్ కుమార్ విదేశాల్లో ఉన్నప్పటికీ బాస్కెట్బాల్ పై మక్కువతో గుడివాడ క్రీడాకారులకు సహాయ సహకారాలు అందజేయడం అభినందనీయమని న్యూ బాస్కెట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లికార్జున రావు అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ బాస్కెట్బాల్ అసోసియేషన్ కోశాధికారి మడక సత్య, అన్వేష్, ఈసీ సభ్యులు నాగదాసు, నాగబాబు, నందమూరి అక్షయ్ కుమార్, మూడేళ్ల యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రాంగణంలో రెగ్యులర్ గా జరుగుతున్న బాస్కెట్బాల్ గ్రౌండ్ నందు ఈరోజు క్రీడాకారులకి బాస్కెట్బాల్ డ్రెస్సులు రిజిస్ట్రేషన్లు శ్రీ పొట్లూరి రేవతి కుమార్ గారి 2వ వర్ధంతి సందర్భంగా రేవతి కుమార్ గారి కుమారుడైన శ్రీ పొట్లూరి హేమంత్ కుమార్ గారు సీనియర్ క్రీడాకారుడు, బాస్కెట్బాల్లో యూనివర్సిటీలు, నేషనల్స్ ఆడి న్యూజిలాండ్లో సెటిల్ అయ్యి గుడివాడలో జరిగే స్టేట్ లెవెల్ టోర్నమెంట్లకి తన వంతు ముందస్తుగా టోర్నమెంట్కి ఏదైనా నేను చేస్తానని చెప్పి ముందుకొచ్చే వాళ్ళలో ప్రథముడు. అతను తండ్రి గారి వర్ధంతి సందర్భంగా క్రీడాకారులకి దుస్తులు పంపిణీ జరిగింది. అలాగే షూస్ కూడా పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం మన క్రీడాకారులకి జరిగే ఏ టోర్నమెంట్కి వెళ్ళినా కానీ నేనంటూ ఏదో సాయం చేస్తానంటూ ముందుకొచ్చే వాళ్ళలో హేమంత్ కుమార్ గారు ముందుంటారు. ఇంకా ముందు మన ప్లేయర్లకి ఇంకా మంచి చేయాలనే ఆశతో ఆయన ముందుకొస్తున్నారు. ఆయన ఎప్పుడు సంతోషంగా సుఖశాంతాలతో హ్యాపీగా ఉండాలని హ్యాపీ సంక్రాంతి అని చెప్పుకుంటున్నాం. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షుడు యలవతి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని యలవతి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టేడియం సంయుక్త కార్యదర్శి కిలార్పు రంగప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ మరియు స్టేడియం కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా, కోలాహలంగా మరి ఈరోజు ముగింపు వేడుకల్లో మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా చిన్నారులు చేసినటువంటి జానపద కళారూపాలు కానీ, అట్లాగే మరి కళాకారులు చూపించినటువంటి కళా ప్రదర్శన కానీ, నిన్న ఉదయం నుంచి ఈరోజు ఈవినింగ్ వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో గుడివాడ పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు అనేక మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ సంవత్సరం సంక్రాంతి చాలా ముందే వచ్చిందనే విధంగా సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా జరిగినాయి. అట్లాగే గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అందరికీ కూడా రాబోయేటటువంటి మన సంక్రాంతి అందరూ బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో విధులు నిర్వహించే కార్మికులకు నూతన వస్త్రాలు మరియు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి అంగడాల సతీష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు పౌష్టికాహారాన్ని అందజేస్తారు. పేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న మాచర్ల రామకృష్ణ అభినందనీయులని అంగడాల సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు చిన్న, బీసీ మోర్చా అధ్యక్షుడు గానుగుల రాజా, మహిళా మోర్చా నాయకురాలు గోపిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా గుడివాడ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నేను ఈ గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తుంటే
అదే తరుణాల్లో గత 5 సంవత్సరాల నుంచి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆలోచనతోనే నేను ఈ సంక్రాంతికి మనతో పాటు, ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే మన హైందవ సంస్కృతిలోనే సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ. మన తెలుగువారి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే సంక్రాంతి పండుగ. మరి అదే సంక్రాంతి నాడు అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి ఆకాంక్షతోనే నాతో పాటు ఇలాంటి, ఎందుకంటే మన గుడివాడ పట్టణంలో ఈ వర్కర్స్ వీళ్ళకి నేను ఎంతో ఇచ్చే స్తోమత అంత ఉందో కాదు, నాకున్న దాంట్లోనే వీళ్ళు కూడా సంతోషంగా ఉండాలి ఆలోచనతోనే వీళ్ళకి ఈరోజు ఇలాగ దుప్పట్లను ఫ్రూట్స్ స్వీట్స్ ఇవ్వడం జరిగింది. మన గుడివాడ పట్టణం ప్రజలకు కూడా నేను ఒకటి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇస్లాంలోని బైబిల్లోని మన పవిత్ర గ్రంథంలో కూడా ఒకటే చెప్తున్నారు, నీ వల్లే పరులను ప్రేమించు అని చెప్తారు. మరి అన్నీ వింటూ ఉంటాము, ఎవరు మరి చేతలో మాత్రం ఎవరు ఉండరు. మరి అలాంటి మాటలు మనం విస్మరిస్తే మనం సమాజం బాగుంటుందని ఆలోచన. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు కానీ మన రాష్ట్ర ప్రజలు కూడా మనం విన్నవించుకుంటున్నది ఏంటంటే, మన సంతోషం పాటు పక్కనోడు కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచన ఉంటుంది, మన సమాజం బాగుంటుందనే ఆలోచన. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే మన రైతులు, వాళ్ళకి వ్యవసాయంలో ఆదాయం వస్తుందో లేదో తెలియదు, కానీ ఎప్పుడు ప్రతి ఓళ్ళు పంట వేసి ఏదో విధంగా మనకి కడుపు నిండా అన్నం పెట్టిన ఆ మహానుభావుడు రైతు. ఆ రైతు సుభిక్షంగా ఉంటేనే మనందరం బాగుంటాం. దేవుడి దయ వల్ల ఆ భగవంతుని ఆశీస్సులతో రైతులు సుభిక్షంగా ఉండి పంట అధిక దిగుబడి రావాలని, రైతులందరూ బాగుండాలని మరొక్కసారి మేము ఆర్కే వారియర్స్ తరపున, ఆర్కే ఫౌండేషన్ తరపున నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. ఇంతమందిలో ఆశీస్సులు అందించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. ఎందుకంటే నేను దినాభివృద్ధి అవుతున్నానంటే ఇలాంటి తల్లిలో ఆశీర్వాదం వల్లే. వీళ్ళందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. జై హింద్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆర్కే వారియర్స్ అంటే అందరూ చెప్పారు పెద్దలు, మరి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి చేసేటటువంటి సేవా కార్యక్రమాలు చూసి యువత ముందుకొచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. ఈరోజు సేవకు మించినటువంటి పుణ్యం ఏది ఉండదు. మనకు ఉన్న దాంట్లో మనం సేవా కార్యక్రమాలు చేయటం మనం అందరం చూస్తున్నాం ఆర్కే గారిని. అలాగే యువత అందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నూతనంగా అధ్యక్షులుగా తీసుకోవడం జరిగింది పార్టీలోకి. ఆయన వెనకమాల భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు ఉండి ఆయన్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే ఆర్కే గారు కూడా పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయనకు కూడా ఒక సన్మానంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా గుడివాడ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేమందరం ఇక్కడ కలిసి ఆర్కే అన్నయ్యతో పాటు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు అన్నయ్యని చూసి మేము ఎన్నో నేర్చుకున్నాం. మా చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు ఆర్కే అన్నయ్య. ఆయన చూసి మేము ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాడు, గుడివాడ ప్రజలందరికీ తెలుసు. మేము అవన్నీ గ్రహించి అన్నయ్యను గుర్తించి మా పార్టీలో కూడా పట్టణ అధ్యక్షుడిగా కూడా నూతనంగా ఎన్నుకున్నాం. ఆయన మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి పేద ప్రజలకి ఇంకా ముందుకెళ్ళాలని ఆయనకి మేము పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఇవాళ ఇండోర్ స్టేడియంలో మరి పారిశుద్ధ కార్మికులకి ఆర్కే ఆధ్వర్యంలో రగ్గులు, స్వీట్లు, ఇంకా పళ్ళు పంచటం గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఆర్కే గారు. ఈ గుడివాడ పట్టణంలో ఆర్కే గారు తెలియని వాళ్ళు ఎవరో ఉండరని మేము అనుకుంటాం. ఎందుకంటే ఆయన ఉన్నత స్థాయిలో ఉండి కాదు, 10 మంది మనసులను దోచుకుంటూ అందరికీ తెలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు అటువంటివి. ఎవరో ఆపదలో ఉన్నారని ఒక్క చిన్న కాలు వచ్చినా అక్కడికి వెళ్ళి ఆ ఆపద ఆయన వంతు ఇంకొకరిని తీసుకెళ్ళైనా చేపిస్తాడు చేయలేని పక్షంలో. అలాంటి నెంబర్ 1 వ్యక్తిగా గుడివాడలో మంచి సేవా కార్యక్రమాలతో మన గుడివాడకు ఒక మంచి నెంబర్ 1 మనసున్న వ్యక్తి ఉన్నాడంటే మన ఆర్కే గారు. అలాంటి వ్యక్తికి ఎప్పుడూ మరి ఆ దేవుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని మేము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు మన యూత్, రాబోయే యూత్ కూడా మంచి కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టాలి, మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి మన ఆర్కే గారు లాంటి సేవా
కార్యక్రమాలు చూసైనా కొంతమంది అయినా మారుతూ మంచి సమాజానికి మంచి చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు ఆర్కే గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజున గుడివాడ ఆర్కే వారియర్స్ తరఫున పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం పారిశుద్ధ్య కార్మికులకి 25 మందికి రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. దాన్ని నాకు ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. మరి ఈ రోజున గుడివాడ నియోజకవర్గ ప్రజలకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కరోనా విపత్కర కాలంలో ఈ పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవ, వాళ్ళ కృషి ఎనలేనిది. ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా మూతికి గుడ్లు కట్టుకుని ఎంతో ప్రాణం మీద భయంతో ఉన్న ఆ సమయంలో గుడివాడ పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఈ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న ఇవాళ మనం అందజేసిన వారు కానీ ప్రాణాలకు తెగించి ప్రజల్ని కాపాడిన వ్యక్తుల్లో వీళ్ళు ముందుగా ఉంటారు. అలాంటి వారికి మరి ఆర్కే వారియర్స్ తరఫున మాచర్ల రామకృష్ణ గారు ఈ రోజున 25 మందికి వాళ్ళందరికీ కూడా రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ కోట్లు ఆస్తులున్న గుడివాడ పట్టణంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి గుడివాడ పట్టణంలో అతి చిన్న వయసులో ఏ రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్కే ఫౌండేషన్ ద్వారా బ్లడ్ డోనర్ కానీ, అట్లాగే గుడివాడలో ఎక్కడైనా ఆవులు కానీ ఏదైనా దెబ్బ తగిలితే వాటిని సంరక్షించడంలో కానీ, అట్లాగే ఎవరికైనా బ్లడ్ అందించడంలో కానీ, అంతేకాకుండా అనాథలైన ఎవరైనా చనిపోతే వాళ్ళ అంత్యక్రియలు చేయడంలో కానీ మాచర్ల రామకృష్ణ గారు ముందున్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండగా జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈ మధ్యకాలంలో ఆయనకి గుడివాడ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ కూడా పట్టణ ప్రజలకు తెలుసు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటంలో ఈ గుడివాడ పట్టణంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా. కానీ డబ్బున్న ప్రతి వాళ్ళు కూడా చేయలేరు. అది మనసు ఉండాలి, మానవత్వం ఉండాలి. మరి ఆయన సామాన్య కుటుంబంలో జన్మించి కూడా ఆయన సంపాదన ఉన్న దాంట్లోనే కొంతమేర పేద ప్రజలకు ఖర్చు పెట్టడం ఎంతో అభినందనీయం. దీనికి నేను ఆయన్ని పూర్తిగా ఇవాళ అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో గుడివాడ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా సమర్థవంతంగా కూడా ఆయన కార్యక్రమాలు చేయడానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, అలాగే చిన్నాగారు ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు, అట్లాగే బీసీ అధ్యక్షులు గానుగుల రాజా గారు, మా తెలుగు భారతీయ మహిళా యువమోర్చా కాబోయే అధ్యక్షురాలు గోపిక గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మా వంతు సహకారం ఆయనకు అందించి గుడివాడ పట్టణంలో పార్టీని బలోపేతం చేయడానికి సేవా కార్యక్రమాల్లో కూడా మేము ఆయనకి సహాయంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ గుడివాడ పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగింటి అతిపెద్ద పండుగ సందర్భంగా గుడివాడలో పెద్ద ఎత్తున జరుగుతున్న సంక్రాంతి సంబరాలు. పల్లె వాతావరణంలో ఆహ్లాదకరమైన సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపిన నిర్వాహకులు. పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించిన స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా స్టేడియం నందు ఉచిత శిక్షణ అందజేయడం జరుగుతుందన్న ఎలవర్తి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.